ప్రజెంట్ జనరేషన్‌లో చిన్న పిల్లలు అసలు గతంతో పోలిస్తే ఈ మధ్య చాలా ఎక్కువైన కేసెస్ ఏంటి అంటే బిహేవియరల్ డిజార్డర్స్ అండ్ డెవలప్‌మెంటల్ ఇష్యూస్. ఐయామ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఒక బేబీ 1 ఇయర్‌లో ఎంత గ్రోత్ ఉండాలి? 2 ఇయర్స్‌లో ఎంత గ్రోత్ ఉండాలి? ఏ టైంకి నడవడం స్టార్ట్ చేయాలి? ఏ టైంకి మాట్లాడడం? ఐ కాంటాక్ట్ ఇవన్నీ కూడా డెవలప్‌మెంటల్ ఇష్యూస్ అంటారు. అండ్ సెకండ్ థింగ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. అంటే బేబీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో ప్రాపర్‌గా ఉందా? లేదంటే ఏమన్నా డిస్ట్రక్టివ్ మెంటాలిటీస్ ఉన్నాయా? డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా బిహేవియరల్ డిజార్డర్స్ అంటారు. ప్రెజెంట్ జనరేషన్‌లో చూసుకుంటే ఈ కేసెస్ చాలా ఎక్కువైపోయాయి గతంతో పోలిస్తే. ఎందుకు ఇంత బిహేవియరల్ డిజార్డర్స్ ఉన్న కిడ్స్ రావడం అండ్ మైల్ స్టోన్స్ డిలేడ్‌గా ఉన్న కిడ్స్ అనేది ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువ అవ్వడం అనేది దానికి కారణం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? కొంతమందికి స్పీచ్ థెరపీలు, ఇంకా ఏవైనా ఎక్స్‌టర్నల్ మెడికేషన్ ద్వారా కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ, బట్ ఈ పిల్లలు నార్మల్‌కి రావడం అనేది చాలా కష్టమవుతుంది. సో, దెర్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇన్ హోమియోపతి. హోమియోపతిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్‌కి అంటే ఐ కాంటాక్ట్ లేని పిల్లలు, బిహేవియరల్ ఇష్యూస్‌తో బాధపడేవాళ్ళు అండ్ సెకండ్ అదర్ డిస్టర్బెన్స్ ఏంటంటే హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఒక బేబీ ఉండాల్సిన నార్మల్ యాక్టివిటీ కంటే టూ మచ్ డిస్ట్రక్టివ్‌గా ఉండడం, ఓవర్ హైపర్ యాక్టివ్‌గా ఉండడం. ఈ 2 అంటే లోగా ఉండడం, హైపర్‌గా ఉండడం. ఇవి 2 కూడా బిహేవియరల్ డిజార్డర్స్ చిల్డ్రన్‌లో. ఇదెప్పుడు గుర్తించాలి? పిల్లల్లో 3-4 సంవత్సరాలు వచ్చేలోపు ఈ ప్రాబ్లమ్ ఉందా? బేబీ నార్మల్‌గా ఉన్నారా? అనేది డాక్టర్ గారిని సంప్రదించి క్లియర్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, వన్స్ ఏడీహెచ్‌డీ కానీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్‌లో సఫర్ అయ్యే కిడ్స్‌కి సొల్యూషన్ ఏంటి అని చూసుకుంటే హోమియోపతిలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కోర్‌ని బేస్ చేసుకొని ఇమ్యూన్ సిస్టమ్‌ని రెక్టిఫై చేస్తూ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆటిజం అనేది చాలా బాగా రెక్టిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్‌లో ఉన్న డిస్ట్రక్టివ్‌నెస్ కూడా పిల్లల్లో చాలా క్రమంగా తగ్గిపోతూ బేబీ నార్మల్‌కి రావడం జరుగుతుంది.